మైండ్ బాగలేదు, వాతావరణం బాగలేదు, అన్నీ ఆలోచనలే, అన్నీ సమస్యలే. మనశ్శాంతి కావాలా, సమస్యలు పోవాలంటే ఇప్పుడు మందు కొట్టాల్సిందే, తప్పదు. ఒక్క నిమిషం చూద్దాం, ఇక్కడ ఎవరు లేరు, లొకేషన్ బాగుంది, తీద్దాం మందు బాటలు తీద్దాం, మందు కొడదాం, కష్టాలు మర్చిపోదాం. అబ్బా, లొకేషన్ బాగుంది. మన బాధలు పోవాలంటే మనం మందు కొట్టాల్సిందే, తప్పదు. బ్లాక్ ఎక్కువ వేసుకున్నా ఏమైతుందిలే. బాధలు పోవాలనుకున్నాము, సోడా వేద్దాం. కొంచెం సోడా ఎక్కువ వేస్తే బాగుంటుందా? సోడా మందే కదా, వేద్దాం, ఏమవుతుంది. మూత పెడదాం, మళ్ళీ అడిగిలో దొరకదు, మనకు దొరకకపోతే కష్టం. రైట్, ఆపరా. నన్ను ఎవరు ఆపమంటున్నారు? మందు నాదే, సోడా నాదే, గ్లాసు నాదే, స్టఫ్ నాదే. ఎవరు బా? నన్ను కాదులే, నా బాధలు నాకుండా. అరే మూర్ఖ, స్వామి, నా బాధలు పోవాలని నేను ఏదో అడవి ప్రాంతానికి వచ్చి ఎవడు చూడలేని మందు కొడదాం అనుకుంటే ఏంది స్వామి ఈ కర్మ? మరి ఎట్లా స్వామి నా బాధలు పోయేది? నీ బాధలు పోవాలంటే అది చేయకూడదు. అది తాగావంటే నీ బాధలు పోవు, నీకు లేని కష్టాలు వస్తాయి. నీ బాధలు తప్పాలంటే వచ్చి నా గుడిలో ఒక 5 నిమిషాలు కూర్చొని వెళ్ళు. ఇదేదో బాగుందే, దేవత చెప్తుంది కష్టాలు పోవాలంటే గుళ్ళేకి పోవాలంట. చూద్దాం, అట్లైనా బాగుందేమో. సరే వెళ్దాం, ఎక్కడైనా గుడి దగ్గర నువ్వు పోయిస్తాం. దేవుడు చెప్పింది, దేవత చెప్పింది, దీంట్లో లేదంట. నాకు కనిపి పలిగింది, ఈ మందు ఇక నుండి వాడకూడదు, పడేస్తాము. ఈ సోడా కూడా వాడకూడదు, పడేస్తాను. ఈ మందు బాట కూడా పడగొట్టేస్తాను. ఇంకా ఇప్పుడు ఈ ముట్టుకోకూడదు, ఈ స్టఫ్ కూడా వద్దు. ఇప్పటి నుండి నేను శివుని మాట వింటాను, భక్తిలోకి వెళ్తాను, భక్తి ప్రపంచంలో తేలియాడతాను. ఎప్పటికీ దీని జోలు రాను స్వామి. దేవత, నా కళ్ళు తెరిపించినావు. ఓం నమః శివాయ.